తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష శాంతి చర్చలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిందా? ఇరాన్ ప్రతినిధులను హతమార్చేందుకు కుట్ర పన్నిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏప్రిల్లో జరిగిన కాల్పుల విరమణ చర్చల సమయంలో టెహ్రాన్ ప్రతినిధులను నెతన్యాహు సర్కార్ టార్గెట్ చేసినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. వారిని అప్రమత్తం చేసేందుకు అమెరికా గల్ఫ్ దేశాల సాయం కూడా తీసుకున్నట్లు సమాచారం. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉందన్న ప్రచారం నేపథ్యంలో కీలక అంశం వెలుగులోకొచ్చింది. ఏప్రిల్లో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరిగిన కాల్పుల విరమణ చర్చల సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం రాసింది. ఆ ఇద్దరు నేతలపై దాడి జరిగితే శాంతి చర్చలు ఆగిపోయి మళ్లీ యుద్ధం తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అమెరికా భావించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల గురించి ఇరాన్ను అప్రమత్తం చేయాలని గల్ఫ్ దేశాలను వాషింగ్టన్ కోరినట్లు సమాచారం. యుద్ధ సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, పార్లమెంటు స్పీకర్ గాలిబాఫ్లు అమెరికా హిట్ లిస్టులో ఉన్నారు. అయితే శాంతి చర్చలు మొదలైన తర్వాత వారిపై దాడి జరిగితే దౌత్య ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందని అగ్రరాజ్యం కలవరం చెందింది. గాలిబాఫ్ పేరు ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుసుకున్న ట్రంప్ యంత్రాంగం ఆయనపై దాడి చెయ్యొద్దని నెతన్యాహును కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఏప్రిల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్తో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్లిన గాలిబాఫ్ బృందానికి ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉందని ఇరాన్ ముందే అంచనా వేసింది. తమ బృందానికి భద్రతాపరమైన హామీ ఇవ్వాలని పాక్, ఖతార్ ద్వారా అమెరికాను కోరింది. దీంతో ఇరాన్ సరిహద్దు నుంచి ఇస్లామాబాద్ వెళ్లే సమయంలో గాలిబాఫ్ సారథ్యంలోని ఇరాన్ బృందం ప్రయాణించిన విమానానికి పాక్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వెళ్లాయి. అయితే తిరుగు ప్రయాణంలో 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా అధికారుల సూచన మేరకు గాలిబాఫ్ బృందం ప్రయాణిస్తున్న విమానాన్ని మషాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి ఇరాన్ బృందం రోడ్డు మార్గంలో టెహ్రాన్ చేరుకుంది. ఇటీవల ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య మరో దఫా పరోక్ష చర్చలు ముగిశాయి. ఇందులో సమగ్ర శాంతి ఒప్పందం దిశగా పెద్దగా పురోగతి సాధించలేదు. జులై 9న ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తదుపరి రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉంది.